ఆచి చికెన్ మసాలా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధురంధర్ రికార్డుల బోత భోగిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ ఫ్రాంచైజీ పెను సంచలనం సృష్టించింది. 3,000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ వసూళ్ల పరంగా అజేయంగా దూసుకెళ్తుంది. ఈ ఫ్రాంచైజీలోని 2 భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన ఫ్రాంచైజీలుగా ఉన్న బాహుబలి, పుష్ప రికార్డులను ధురంధర్ అధిగమించింది. చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధురంధర్ రికార్డుల మోత మోగిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ ఫ్రాంచైజీ పెను సంచలనం సృష్టించింది. 3,000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ వసూళ్ల పరంగా అజేయంగా దూసుకెళ్తోంది. ఈ ఫ్రాంచైజీలోని 2 భాగాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన ఫ్రాంచైజీలుగా ఉన్న బాహుబలి, పుష్ప రికార్డులను ధురంధర్ అధిగమించింది. చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధురంధర్ రికార్డుల మూత మోగిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ ఫ్రాంచైజీ పెను సంచలనం సృష్టించింది. 3,000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. హీరో రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ వసూళ్ల పరంగా అజేయంగా దూసుకెళ్తుంది. ఈ ఫ్రాంచైజీలోని 2 భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీలుగా ఉన్న బాహుబలి, పుష్ప రికార్డులను ధురంధర్ అధిగమించింది. చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహాకందంగా కలెక్షన్స్ తో రిలీజ్ అయిన రోజు నుంచి ఎపిక్ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా 2వ పార్ట్ ధురంధర్ ది రివెంజ్ సినిమా 4వ వీకెండ్ లో కూడా ఊపుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ట్రెండ్ చూపిస్తుంది. ఇండియాలోని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 1,000 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసిన తర్వాత కూడా ఎక్సలెంట్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకుపోతుండగా ఇక 4వ వీకెండ్ లో కూడా ఏకంగా సినిమా 33 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా తిరిగి వర్కింగ్ డే లో కూడా మరోసారి మంచి హోల్డ్ అయితే చూపించి దాదాపు 7 కోట్ల మేర వసూలునైతే సొంతం చేసుకుంది. దీంతో ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ గమనిస్తే సందీప్, దాదాపు ప్రీమియర్స్ మనం చూస్తున్నట్టు ప్రీమియర్స్ రోజు 50 కోట్లు, మొదటి రోజు 90 కోట్లు, రెండో రోజు 81 కోట్లు, మూడో రోజు 109 కోట్లు, 4వ రోజు 113 కోట్లు, 5వ రోజు 60 కోట్లు, 6వ రోజు 54 కోట్లు, 7వ రోజు అంటే సందీప్ ఈ లెక్క చూస్తుంటే దాదాపు 26 రోజుల వరకు అంటే ఇవ్వాలంటే వరకు దాదాపు 1,080 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ అయితే ఇండియాలోని ఎపిక్ కలెక్షన్స్ తో ఒక ర్యాంపేజ్ ని చూపెడుతూ దూసుకెళ్తుంది ఈ మూవీ. ఇప్పటి వరకు టోటల్ గా మనం కలెక్షన్స్ మొత్తం ప్రాఫిట్ గ్రాస్ అంతా చూస్తున్నట్టయితే 1,205 కోట్లకి పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా కొంత స్లో అయినా కూడా దాదాపు 470 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా టోటల్ వరల్డ్ వైడ్ సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికైతే 1,640 కోట్ల గ్రాస్ మార్కును దాటింది సందీప్. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకెంతో దూరం వెళ్తుందో కూడా మనం డెఫినెట్ చూడాలి. ఇప్పటికైతే ఎలాంటి సినిమాల ప్రభావం లేకపోవడంతో
దురంధర్ 2 కలెక్షన్స్ కూడా ఇంత పెరిగే అవకాశం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓవరాల్ కలెక్షన్ దాదాపు 1600 ఇందాక చెప్పినట్టుగా. సో ఇదే ఇలాంటి సినిమాల హడావిడి మరొక 20 రోజులు నెల రోజుల వరకు కూడా లేకపోవడంతో దురంధర్ 2 కూడా అంటే కలెక్షన్ల పరంగా ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా దాదాపు ఇది 2000 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందంటూ కూడా ముందు నుంచే కూడా ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. సో డెఫినెట్ గా అనుకున్నట్టే 2000 నుంచి 3000 కోట్ల మార్కును అంటే మొత్తానికి మనం చూస్తున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 కలిపి డెఫినెట్ గా ఇది 3000 కోట్ల మార్కును టచ్ చేస్తుంది అంటూ కూడా చెప్పవచ్చు. దాదాపు 2 భాగాలు కలిపి వరల్డ్ వైడ్ గా 3000 కోట్ల మార్కును టచ్ చేశాయి. భారతీయ సినిమా చరిత్రలోనే మరే సినిమాకి సాధ్యం కానీ నెంబర్స్ అయితే నమోదు చేశాయి సందీప్. ఇక మనం చూస్తే పుష్ప, బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అయినాయని చెప్పుకోవచ్చు. దురంధర్ 2 2 భాగాలు కలిపి ఇందాక చెప్పేట్టుగా 3200 కోట్ల కలెక్షన్ సాధించింది. అయితే గతంలో రాజమౌళి బాహుబలి సిరీస్ కూడా 2 పార్ట్స్ అంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి 2430 కోట్లు. అలాగే సుకుమార్ పుష్ప అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ వచ్చినటువంటి పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 2 కలిపితే 2100 కోట్లుగా ఉన్న రికార్డులను రణవీర్ సింగ్ మూవీ అయితే బ్రేక్ చేసింది. ఈ స్థాయిలో మార్క్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా అయితే నిలిచింది. దురంధర్ సిరీస్ 2 భాగాలు వేరువేరుగా 1000 కోట్ల మార్క్ దాటేశాయి. రీసెంట్ గా వచ్చిన దురంధర్ 2 కూడా దాదాపు 1600 కోట్లకు పైగా అంటే దాదాపు 2600-2700 కోట్లకైతే క్లియర్ గా ఇప్పుడు 2 పార్ట్స్ కలిపి కల్పిస్తుంది. సో మొత్తానికి పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా 1300, పార్ట్ 2 దాదాపు 1600 కోట్లకు పైగా వసూలు సాధించింది. మార్చి 19వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ 25 రోజులైనా కూడా అంతే స్థాయిలో థియేటర్ ఆక్యుపెన్సీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇక మొత్తానికి ఇటు తారార్జున్ కూడా సంబరాలు మొదలై దురంధర్ ఫ్రాంచైజీ 3000 కోట్లకు పైగా వసూలు సాధించడంపై యాలినా రోల్ పోషించిన యంగ్ హీరో అర్జున్ సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా రణ్వీర్ సింగ్ తో ఉన్నటువంటి ఫోటోలు పంచుకుంటూ ఇంతటి ప్రేమ అభిమానం కురిపించిన ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలిపింది. సో మొత్తానికి మనం చూస్తుంటే సందీప్ ఎక్కడ పడిపోవట్లేదు. రానున్న ఈ 15 రోజులు కూడా అంటే మరొక 2 వీక్స్ కూడా ఇటు వీక్స్ టు వీకెండ్స్ లో కూడా డెఫినెట్ గా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఉన్నటువంటి ప్రభావంతో మరే సినిమా కూడా పోటీలో లేకపోవడంతో కలెక్షన్ల సునామీ ఎంత సృష్టిస్తుందో కూడా మన ఊహకి అందది అంటూ కూడా అందరూ అంచనా వేస్తున్నారు సందీప్. రైట్, థాంక్స్ వినోద్.